వ్యాపారులు కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా 10 వ్యాపారుల ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఈ నేపథ్యంలో పాత బస్టాండ్ వీధి వ్యాపారుల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కొనుగోలుదారుల రద్దీ దృష్ట్యా మార్కెట్లో అవసరమైన వసతులను కల్పించాలని ఆదేశించారు కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ను పంపిణీ చేశారు. ఇక పాఠశాలలకు ఆకర్షణీయమైన బొమ్మలతో పెయింట్ వేయించాలని అధికారులను ఆదేశించారు. ఎదుగుతారని మీరు అనుకున్నంత మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే మీ అమ్మ నాన్నని బాగా చూసుకుంటారు, మీ కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. మేము నమ్మకం పెట్టి వచ్చాం. మీరు చేయాల్సింది ఏంటి? చదువు. రోజు కొంచెం కష్టపడి చదువుకోవాలి, ఆడుకోవాలి, ఆరోగ్యాన్ని చూసుకోవాలి. మూడు కూడా చేయాలి. చదువులో ఒకటే పట్టుకొని ఆరోగ్యాన్ని వదులుకోమని చెప్పట్లేదు. మళ్ళీ మొత్తం చదువులో పెట్టి ఆరోగ్యాన్ని అంతా నాశనం చేసుకుంటూ ఆడుకోకుండా టెన్షన్ వచ్చి స్ట్రెస్ వచ్చి కూడా చేసేమని మేము ఎవరు అడగట్లేదు. 3 భాగాలు చేసుకోండి జీవితాన్ని. ఏమన్నా? మొదటిది చదువు. బాగా చదవాలి. చదివిన 6 గంటలు 7 గంటలు అద్భుతంగా స్కూల్లో కూర్చొని పుస్తకం అంతా అర్థమయ్యే వరకు అర్థం కాని అంశాలన్నీ టీచర్ని అడిగి బాగా చదువుకోవాలి. చదివిన తర్వాత రోజు 1 గంట ఆడుకోవాలి. రామిత పరిగెత్తాలి, ఆడుకోవాలి, స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ నుంచి కూడా మనం ఆరోగ్యం కూడా బాగా మనం కాపాడుకుంటాం. ఇతరులతో మనం ఎలా ఉండాలనేది కూడా మనం నేర్చుకుంటాం. అది కూడా చాలా ఇంపార్టెంట్. మూడో భాగం మంచి ఫుడ్ తినాలి. అమ్మ పెట్టిన కరివేపాకులు పక్కన పెట్టకూడదు. అమ్మ పెట్టిన కూరగాయలు పక్కన పెట్టరు. పాలు ఇస్తే పాలు, చికెన్ ఇస్తే చికెన్, తినాల్సింది తినాలి. తింటారా? మీకు బాడీ ఎదగకపోతే మైండ్ వర్క్ అవుతుందారా? కరెక్ట్ మీ వయసులోనే మంచి ఫుడ్ తింటే బాగా ఎదుగుతారు. బాడీ బాగుంటేనే మైండ్ బాగుంటుంది. అప్పుడు చదువుని బాగా గ్రహిస్తారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. చిన్న పుస్తకం తీసుకోండి. పుస్తకం తీసుకొని అందరు బాగా రాశారు, చాలా చక్కగా రాశారు. బోర్డు పైన బాగా చదువు అందుకొని ఉన్నారు. మీరు ఏం అవుతారనేది మీ ఆశ ఒక పుస్తకంలో రాసుకోండి. 4th 5th క్లాస్ ఉన్న వాళ్ళు ఏంటి? డాక్టర్ అవుతారా, ఆర్మీ అవుతారా, కలెక్టర్ అవుతారా, ఎస్పీ అవుతారా, సైంటిస్ట్ అవుతారా, ఏమవుతారో కూడా రాసుకోండి. ఈ రోజు ఒక్కసారి అది చూసుకొని మళ్ళీ దాని కింద రాయండి. రోజు ఒక్కసారి 2 నిమిషాలు తీసుకొని దాని కింద రాసుకుంటారా?